హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దయానంద్ నగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి చేత మన వినాయకుడిని పెట్టారు. ఆ వినాయకుడిని చూడడానికి వచ్చాం. ఇవన్నీ ముగ్గులు అనమాట. ముగ్గుల్లో కూడా వినాయకుడిని చూపించారు. జై బోలో గణేష్ బప్పాకి జై, గణపతి బప్పాకి జై. జై బోలో గణేష్ మహారాజ్కి జై, గణపతి బప్పాకి జై. గణపతి చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. అది శ్రీదేవి వచ్చింది. జై బోలో గణేష్ మహారాజ్కి జై, జై బోలో గణేష్ మహారాజ్కి జై, గణపతి బప్పాకి జై. దయానంద్ నగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి చేత ఎంతో బ్రహ్మాండంగా పెట్టారు ఈ వినాయకుడిని. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అసోసియేషన్ మల్లికార్జున నగర్ మల్కార్జీకి వచ్చాం. వినాయకుడిని చూద్దాం. పెళ్ళి పందిరిలా ఉంది. వినాయకుడిని పెట్టారు ఇక్కడ. చాలా బాగుంది. చూద్దాం, వినాయకుడిని చూద్దాం దగ్గరికి వెళ్ళి. మల్లికార్జున నగర్, మనం ఇప్పుడు మల్లికార్జున నగర్ మల్కార్జునగిరిలోకి వచ్చాము. ఇక్కడ ఫ్రెండ్స్ అసోసియేషన్లో వినాయకుడిని. जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की जय. ఈ మల్లికార్జున నగర్లో ఫ్రెండ్స్ అసోసియేషన్ వినాయకుడు చాలా హుందాగా ఉన్నాడు. మంచి లైటింగ్ పెట్టి సూపర్ కనిపిస్తాడు. జై బోలో గణేష్ మహారాజ్ की జై, జై బోలో గణేష్ మహారాజ్ की జై. ఎంత బ్రహ్మాండంగా డెకరేషన్ చేశారంటే పెళ్లి పందిరిలా ఉందా. మట్టి వినాయకుడు చాలా బాగా డెకరేషన్ చేశారు. టోటల్గా ఇది ఒక పెళ్లి పందిరిలా ఉంది. అలాగే మనకు మంచిగా పెళ్లి పందిరిలో వేసి వినాయకుడు చాలా బాగా చేశారు. మట్టి వినాయకుడు చాలా బాగున్నాడు. జై బోలో గణేష్ మహారాజ్కి జై, జై బోలో గణేష్ మహారాజ్కి జై. गणपति बप्पा मोर्या, मंगलमूर्ति मोर्या. तो महागणपति गणपति बप्पा ओ भैया अब ఏకదంతా యూత్ అసోసియేషన్ వారిచే ఇక్కడ ఒక తుకారాం గేట్ రాజాని పెట్టారు. రాజాలానే ఉన్నాడు బ్రహ్మాండంగా. ఈ వినాయకుడిని నేను ఇదే రోడ్ నుంచి వెళ్తుంటాను, కానీ వినాయకుడిని షూటింగ్ చేయాలని రోజు అనుకుంటున్నాను. నేను పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇటు ఉంటుంది వినాయకుడు. అందుకని స్పెసిఫిక్గా ఈరోజు ఈవినింగ్ వచ్చి ఈ వినాయకుడిని మీకు చూపించాలని వచ్చాను. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈ తుకారాం గేట్కి రాజా అన్ని ఆయుధాలతో రెడీగా ఉన్నాడు. రెడీ టు ఫైట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని. అలాగే మనకు అన్ని మేలు చేసేది కూడా ఉన్నది. చేతిలో వాళ్ళ అన్న ఆయుధం కూడా పట్టుకున్నాడు. వేలు అనేది సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం, అది కూడా పెట్టుకున్నాడు. నేను తీయాలంటే నేను చాలా పైకెత్తి తీయాలి. అంత బ్రహ్మాండంగా ఉన్నాడు వినాయకుడు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మా శ్రీదేవి చిన్న పిట్టలా ఉంది ఇంత పెద్ద వినాయకుడు ముందు. చాలా భారీ విగ్రహం. ఈ తుకారాం గేట్ కా రాజా శ్రీ ఏకదంత యూత్ అసోసియేషన్ వీళ్ళది. ఇది 20th సెలబ్రేషన్ అండి. 20th ఇయర్ సెలబ్రేషన్. టీమ్ సేయా మహారతి రోజు చేస్తున్నారు. లడ్డు
15వ తారీఖు, విసర్జన కూడా 15వ తారీఖు. నియర్ చిన్న సాయిబాబా టెంపుల్, తుకారాం గేట్. ఈ చిన్న సాయిబాబా టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఇక్కడ ఇంత బ్రహ్మాండమైన వినాయకుడు పెట్టారు. నిజంగా వీళ్ళందరూ, ఈ యూత్ అసోసియేషన్ వాళ్ళందరూ హ్యాపీగా, చల్లగా, మెల్లగా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ జై హింద్, జై బోలో గణేష్ మహారాజ్ కి శుభాకాంక్షలు. బహుపరాగవరసిద్ధి వినాయక స్వామి నవరాత్రి మహోత్సవాంగత్వేనా సప్తమదేశ మహాగణపతిపూజానంతరం చతుర్వేద సేవా ప్రియ చతుర్వేద సేవా అవధార్యాదౌ ప్రథమధార్వేద సేవా ప్రియ ఋగ్వేద సేవా అవధార్య అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్యుజం హోతారం రత్నధాతామం స్వస్తి. దేవదేవోత్తమ దేవతా సార్వభౌమాఖిలాండకోటి బ్రహ్మాండ నాటక పురాణ పురుషోత్తమ ప్రసిద్ధి వినాయక స్వామిన్న యజుర్వేద సేవా అవధారజా. ఓం ఇషయత్వోర్జయత్వా భారవస్థ భారవస్థదేవస్థితా ప్రార్పయతి శ్రేష్ఠతమాదకర్మణే. స్వస్తి. హే దేవదేవోత్తమ దేవతా సార్వభౌమాఖిలాండకోటి బ్రహ్మాండ నాటక పురాణ పురుషోత్తమ ప్రసిద్ధి వినాయక స్వామిన్ సామవేద సేవామవధారజా. స్వస్తి. దేవదేవోత్తమ దేవతా సార్వభౌమాఖిలాండకోటి బ్రహ్మాండ నాటక పురాణ పురుషోత్తమ ప్రసిద్ధి వినాయక స్వామిన్ అథర్వవేద సేవామవధారజా. ఓం షణ్ణో దేవీరభిష్టాదాపో భవంతు పితరే శ్రేయోరభిస్రావంతునః. స్వస్తి. అనేన రాజోపచారపూర్ణ భగవాన్ సర్వాత్మన సిద్ధివేద ప్రసిద్ధి వినాయక స్వామి దేవత నిత్యశరణారవిందార్పణమస్తు. శుక్రవారం కదా, కుంకుమార్చన చేస్తారు. అందరూ ఆ బ్లౌజ్ పీస్ని అమ్మవారిని పైకి తీసి బ్లౌజ్ పీస్ కింద పెట్టి తమలపాకులతో అమ్మవారిని బ్లౌజ్ పీస్ కింద పెట్టి అందరికీ బ్లౌజ్ పీస్, పూజా ఐటమ్స్ అన్ని వాళ్ళే ఇస్తున్నారు. అమ్మవారికి కుంకుమ పెట్టండి. కుంకుమార్చన చేస్తున్నారు. జై బోలో గణేష్ మహారాజ్కి. కాంతులతో అమ్మ మీరు కూర్చుంటున్నా, వెలిగిపోతున్నాడు. మీరు రెడీ అంటే మొదలు పెట్టండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఓకే. नित्या षोडशकारूपा श्रीघंटार्जेरणी प्रभावती प्रभारूपा प्रसिद्धा परमेश्वरी मूलप्रकृति व्यक्ता व्यक्ता व्यक्तिस्वरूपिणी व्यापनी विधाकारा विद्या विद्यास्वरूपिणी महाकामेशनेन कुमदा लादगोमती भक्तः अर्धतमो भेदवानवत्पादसंततेश वधुदेशवाराध्या च मूर्तिशंकरेशो प्रत्याशोपरा शिष्टेष्टाशिष्टपूजिता प्रमेडा सुप्रकाशा मनोवाचा महोचा चिच्चत्युतेग्रारोपा विहितृजात्मगायत्री व्याहतिसिंध्यात्रिवन्ददेवदात्वासना तत्त्वमरी पंचकोशान्तरस्थितानिस्यमहिमान्ते यवनामदधारणीमदघोटदक्ताक्षीमदवाटदण्डभोजितनत्तवदिताङ्गी जाम्बे गुणप्रिया गुजरागोलाकार गुरुकुल्लाकुलेश्वरी गुरुकुण्डालया गोलमाकृतसेविदा कुमारनाथाम्बा दृष्टिपुष्टिर्मदद्भुतिः शान्तिस्वस्तिपतिगन्तरनन्दने विद्यनायिनी तेजवतेतनेन लोलाक्षे कामरूपिणी मालिनी हंसिनी माता मलयाग्रवासिनी सुखीनन्नी सुप्रोशोभना सुनायिका कारकण्ठे कान्तिती क्षौणी सूक्ष्मरूपिणी वज्रेश्वरी वामदेवी वनोस्थागर्जिता सिद्धेश्वरी सिद्धविद्या सिद्धमाता यशस्विनी विशुद्धरक्तमनात्रवचना खट्वाङ्गादि प्रहरणावदनेक संविदा पायसां न पर्याक्वक्स्था पशुलोकवरङ्कर्यामृतात् महाशक्ति समृद्धा ढागरेश्वरेणाता तन्या श्यामा भगवन्त्या दंश्रोज्वला क्षमालाधराधु संस्थिता गाढधात्या जयगोर्धा निधोर्मप्रिया महावीरेन्द्रवदा राकिनीम्बास्वरूपिणी
मणिपुराप्तिनिलयावत्र सर्वसंविदा वज्रात् कविता वेदा डामर्यादिरावृतरक्तवर्णां हंसनिष्ठा गुणान् परिदान समस्तभक्तसुदालाकिनिम्बास्वरूपिणी स्वादिष्ठानामृतदातुरवक्त्रमणोहरा शूलाद्यादिसम्पन्ना वेदवर्णादिरविदा मेधानिष्ठानसप्रेदा वन्दन्या समन्विदा మహారాజ్కి జై. కుంకుమార్చన అయిపోయింది. నీరాజన సేవకులు ఎవరిది వాళ్ళు వాళ్ళ ముందు పెట్టుకోవాలి. జై బోలో గణేష్ మహారాజ్కి ఊదేశారు. ఇప్పుడు దీపారాధన స్టార్ట్ అవుతుంది. దాని ముందు సాంబ్రాణి వేస్తారు కదా, దేవుడికి సాంబ్రాణి వేశారు. गजानन भगवान की प्रविद्वान् प्रतिशतस्रः एवं विद्वान् अमृतः भवति नामाद तभेदात्मनाद विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् वाग्देव्यै च विद्महे सर्वसिद्ध्यै धीमहि तन्नो वाणी प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो వరసిద్ధివినాయకస్వామిని నమః. వేదోక్తులు సమర్పయామి. ఎక్కడున్నటువంటి వారు అక్కడే 3 ప్రదక్షిణలు పాల్గొని ఇటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా దేవుడితో సహకరించి మాతో సహకరించి దేవుని పూజలో పాలు పంచుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. జై బోలో గణేష్ మహారాజ్కి జై. కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో ఉన్నాం. ఇక్కడ బండేపల్లి సతీష్ గారు ఎప్పుడు వినాయకులు పెడతారు పెద్ద గ్రాండ్గా. ఇక్కడ ఆర్టిఫిషియల్ ట్యాంక్ బండ్లు కూడా చేశారు వినాయకుల్ని నిమజ్జనం చేయడానికి. క్లే గణేష్ అప్ టు 5 feet అనేది ఇక్కడ నిమజ్జనం చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ పాండ్ పెట్టారు. మనం అది కూడా చూద్దాం. అంటే ఇది ఎప్పుడు ఉండదు, ఇప్పుడు జస్ట్
ఈ అకేషన్ కోసం తయారు చేశారు ఈ పాండు. ఇది ఒక ట్యాంక్ బండ్ అనమాట. వినాయకుని నిమజ్జనం చేయడానికి ఇక్కడ ఒక ట్యాంక్ బండ్ లాగా తయారు చేశారు. ఏదో వినాయకుని తీసుకొని వెళ్తున్నాడు నిమజ్జనం చేయడానికి. ఇది ఒక ఆర్టిఫిషియల్ పాండ్ లెక్క అనమాట. అక్కడ తీసుకెళ్ళి వినాయకుని నిమజ్జనం చేస్తున్నారు చూడండి. జై గణేష్ మహారాజ్కి జై. జై గణేష్ నిమజ్జనం చేశారు. ఇది ఆర్టిఫిషియల్ పాండు, చుట్టూరు మట్టి తవ్వి ఇప్పుడు ఈ అకేషన్ కోసం వినాయకుడి చవితి కోసం పెద్దగా మట్టి తవ్వి దానిలో నీళ్ళు నింపి మీకు చిట్టినాడు ఒడ్డున ఈ చుట్టూరు ఏరియాలో ఇక్కడ పాంట్ ఒకటి ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ ఇక్కడ వినాయకుడి నిమజ్జనం చేయడానికి అన్నమాట. ఇక్కడ క్రేన్లు కూడా పెట్టారు. మేబీ డంపింగ్ బాక్స్ అని ఇక్కడ పాండ్ ఉంది మనకి. ఇది చూడండి, ఇక్కడ కూడా ఒక పాండ్, ఒక స్విమ్మింగ్ పూల్ లెక్క వీళ్ళు టార్పాలిన్తో ఇంత పెద్ద పైకి లేపి దాన్ని ట్యాంక్లా తయారు చేసి ఇక్కడ మనం విఘ్నేశ్వరుని నిమజ్జనం చేయొచ్చు అనమాట. సో అలా విఘ్నేశ్వరుని నిమజ్జనం చేయడం కోసం ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు ఇక్కడ ఈ పాండ్ ఏర్పాటు చేశారు. మరి అక్కడక్కడ దూరం దూరం మోనక్కర్లేదు, ఇక్కడే వచ్చి మీరు నిమజ్జనం చేసుకోండి అని ఒక మంచి ఫెసిలిటీ అనమాట. ఇది బాగుంది. కుమరం భీం గణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారిచే విఘ్నేశ్వరుని ఇక్కడ పెట్టారు. ఇది చిలుకూరు కూడా ఎన్సిఎస్ పార్క్ దగ్గర ఉంది. కుమరం భీం గణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్. వినాయకుడు చాలా భారీగా ఉన్నాడు. గణనాథుడు, ఎంతమంది గణనాథులు చూసినా మనకు తృప్తి అనేది కలగదు, చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అలాంటి ఒక మంచి విగ్రహం, మంచి మూర్తి. ఆ విఘ్నేశ్వరుడికి ఉండే మహిమ అలాంటిది. ఆయన అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. చూడండి ఎంత బాగున్నాడు వినాయకుడు. అంటే ఆధ్యాత్మిక ఫీలింగ్ అనమాట. వినాయకుడు చూస్తూనే ఉండాలనిపిస్తుంది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈరోజు మాతో పాటు యాదగిరి గారు, వేదవతి గారు కూడా వచ్చారు. సో వాళ్ళు కూడా మనకు మీకు దర్శనం ఇస్తుంటారు. గణేష్ మహారాజ్కి జై. डगमोला डगमोला एक नंबर गली మైలారగడ్డ. ఇక్కడ నుంచి విద్యుత్ దీపాలతో అలంకరించి గణనాథుని చాలా బాగా చేశారు. ఇక్కడ పట్టణ కూర్చో కదలం మీరు పోండి, ముందుకు పోండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 8 నెంబర్ గల్లీ మైలారగడ్డలో కలిసిన వినాయకుడి దగ్గరికి వచ్చాం. ఈ వీధంతా విద్యుత్ దీపాలతో అలంకరించి భగవంతుని చాలా గ్రాండ్గా చూపించారు. అమ్మో, ఎంత బ్రహ్మాండంగా ఉన్నాడు వినాయకుడు. జై జై వినాయక. నా తండ్రి, మా నాయన శ్రీ వినాయక యూత్ కల్చరల్ అసోసియేషన్ వాళ్ళంట. చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా
जय बोलो गणेश महाराज की जय जय వినాయక ఏమి నీ సుందర రూపం చూస్తుంటే అలానే చూస్తూనే ఉండాలనిపిస్తుంది మా తల్లి మా నాయన కాపాడుతుంది పైన కూడా డెకరేషన్ చాలా బాగా చేశారు జయ బోలో గణేష్ మహారాజ్ की जय ఇది 8 నెంబర్ గల్లీ కదా 8 నెంబర్ ఇది 8 నెంబర్ గల్లీ వినాయకుడు 8 నెంబర్ గల్లీ అంటే చాలా ఫేమస్ అండి చిన్నప్పటి నుంచి ఈ మైలారగడ్డలో 8 నెంబర్ గల్లీలో వినాయకుడు చాలా ఫేమస్ అండి చూడండి ఎంత భారీగా ఉన్నాడు అస్సలు వినాయకుడు అంటే ఇలా ఉండాలని డెఫినేషన్ ఉంది ఆ డెఫినేషన్ కరెక్ట్గా ఉన్నాడు కాళ్ళు బొజ్జ జయ బోలో గణేష్ మహారాజ్కి అంటే గణేష్ ఇలా చూస్తూనే ఉండాలి ఎక్కడైనా వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నిలబడిపోయి పోజ్ ఇచ్చేస్తాను వెళ్ళిపోయా 8 నెంబర్ గల్లీలో చాలా బ్రహ్మాండంగా ఉన్నారు ఈ వినాయకుడి సైజు మనం అంతా చిన్న పిట్టల్లా ఉన్నాం చిన్న చిన్న పిట్టల్లా ఉన్నాం వినాయకుడు జయ గణేష్ మహారాజ్కి జై మంగళమూర్తి మోరియా మోరియా రే పప్ప మోరియా రే మోరియా రే పప్ప మోరియా రే गणपति महाराज की जय जय गणपति बप्पा मोरिया जय बोलो गणेश महाराज की जय गणेश महाराज की जय వివిధ రకముల నాకు తెలిసి 108 స్వీట్స్ ఉన్నట్టున్నాయి వినాయకుడికి జై బోలో గణేష్ మహారాజ్ की जय जय बोलो गणेश महाराज की जय వినాయకుడు సూపర్గా ఉన్నాడు ప్రసాదం అంతకంటే సూపర్ జయ బోలో గణేష్ మహారాజ్ की जय మహారాజ్ की మైలారగడ్డలో ఇంకో వినాయకుడి దగ్గరికి వచ్చాం ఇది లోపలికి ఉంటుంది మైలారగడ్డలో ఈ మైలారగడ్డలో చిన్నప్పటి నుంచి ఇక్కడ పెడతారు అసలు ఇది గుడిలో సగం దీనికి వినాయకుడి కోసం పెట్టి బాగా తీశారు వినాయకుడిని జై బోలో గణేష్ మహారాజ్కి జై జై గణేష్ మహారాజ్కి జై గణపతి బప్ప మోరియా మంగళమూర్తి మోరియా జై బోలో గణేష్ మహారాజ్కి జై టీవీగా హాయిగా కూర్చొని రండి బాబు రండి దర్శనాలు చేసుకోండి అని చెప్పి ఎంత హాయిగా కూర్చొని కాలు మీద వేసుకొని ఏం కావాలో కోరుకోండి వరాలు ఇచ్చేస్తానని చెప్పి నిజంగా ఏ వినాయకుడిని చూసినా అలాగే అనిపిస్తుంది రండి బాబు రండి వరాలు తీసుకోండి అన్నట్టు వినాయకుడు చెప్తున్నట్టు జై గణేష్ హలో జై తెలంగాణ హలో 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 గణేష్ మహారాజ్ని ఎన్నిసార్లు చూసినా ఎన్ని రూపాయలు చూసినా చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఈ 10 రోజులు వినాయకుడిని చూస్తూనే ఉన్నాను జై బోలో గణేష్ మహారాజ్కి జై గుడిలో వినాయకుని మైలారగడ్డలో లోపల ఉంటుంది ట్రాక్ దగ్గర జై బోలో గణేష్ మహారాజ్కి జై శ్రీ గణేష్ మందిర్ సమితి మైలారగడ్డ ఎస్విఎస్ లేన్ సీతాఫలం అండి ఇదంతా ఇప్పుడు వినాయకుడి కోసం ఈ గోపురం పెద్ద గోపురం ఇప్పుడు చేసింది ఫర్ ద ఇన్స్టెంట్ అనమాట వినాయకుడు లోపల ఇందాక మనం చూసాం వినాయకుడు ఇంత పెద్ద వినాయకుడు ఇప్పుడు చేశారు పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి కదా మరో భారీ వినాయకుడి దగ్గరికి వచ్చాం ఇది వినాయక యూత్ అసోసియేషన్ స్ట్రీట్ నెంబర్ 11 సీతాఫల్ మండి వీళ్ళది 44th ఇయర్ సెలబ్రేషన్ అంట వినాయక యూత్ అసోసియేషన్ స్ట్రీట్ నెంబర్ 11 సీతాఫల్ మండి 44th ఇయర్ సెలబ్రేషన్
జై బోలో గణేష్ మహారాజ్ కి. వావ్. ఎంత బ్రహ్మాండంగా ఉన్నాడు వినాయకుడు. వినాయక దీన్ని చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఇంటికి పోనివ్వాలి. ఇంకా ఎన్ని వినాయకులు చూస్తే నేను తృప్తి చెందుతాను చెప్పి అస్సలు సవాలు లేదు. ఈ రాత్రి అంతా చూడమని అనిపిస్తుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్ప మోరియా. వినాయక జై. గణపతి బప్ప మోరియా మోరియా మోరియా. జై బోలో గణపతి బప్పకి జై. జై జై గణేష. జై జై గణేష. హాయ్ ఫ్రెండ్స్, మన ఈరోజు ప్రయాణంలో మన చివరిగట్ట వచ్చింది. ఒక మంచి వినాయకుడు బండి, పెద్ద బండి కాదు, ఆ గోమాత బండి మీద కూర్చొని హాయిగా ఉన్నాడు. ఫస్ట్ డే మేము ఇక్కడి నుంచే పోయాము. ఆ రోజు ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు. అందుకని ఈరోజు ఎట్లాగైనా ఈ వినాయకుడిని పూజాలని వచ్చాం. ఇది మన లాలాపేట్ బస్ స్టాప్ దగ్గర ఉంది. ఇది లాలాపేట్ బస్ స్టాప్లో పాట్ మార్కెట్ పక్కనే ఉంది వినాయకుడు. చాలా బాగుంది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈ వినాయకుడికి మంచి తలపాగా ఉంది. శంకు చక్రము, లడ్డు, బండి చూడండి. ఈయన బండి చాలా బాగుంది. వినాయకుడి రథం చాలా బాగుంది. ఒక వెరైటీగా ఉంది వినాయకుడు. జై గణేష్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లాలాపేట్ బస్ స్టాప్ దగ్గర ఉన్నాం. లాలాపేట్ లాలాపేట్ బస్ స్టాప్ ఉన్నాం. ఇక్కడ వినాయకుడిని ఒక పెద్ద గోపురం పెట్టి గోపురంలో పెట్టారు. చాలా బిజీ రోడ్డు అయినా కూడా దేవుని పెట్టాలనే ఉద్దేశంతో ఇలాగా పెట్టారు. जय बोलो गणेश महाराज की. जय बोलो गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की. మా లాలాపేట్ బస్ స్టాప్ దగ్గర మెయిన్ సెంటర్లో ఉన్నాడు. లాలాపేట్ కా రాజా హై. లాలాపేట్ కా రాజా. జై బోలో గణేష్ మహారాజ్కి. లాలాపేట్ కా రాజా దగ్గరికి వచ్చాం. ఒకసారి లాలాపేట్ రాజాని లోపల పోయి చూద్దాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇక్కడ లోపల పెట్టారు వినాయకుడిని. వావ్, వండర్ఫుల్, సూపర్గా ఉన్నారు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. జై బోలో గణేష్ మహారాజ్కి జై. నేను ఖాళీ మొత్తం చేస్తున్నాయి. గణేశం చూద్దాం మనం. నాగుపాముల మీద కూర్చొని గణేశుడు ఖాళీ మర్దనం చేస్తున్నాడు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. జై. జై బోలో గణేష్ మహారాజ్కి. ఖాళీ మర్దనం చేస్తూ వినాయకుడు ఎటు చూసినా నాగ సర్ప దర్శనం కనిపిస్తుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్పా కి జై. ఇవి ముంగడతాను బాక్సెస్ అన్ని ఒక దగ్గర పెట్టు. జై గణేష్ మహారాజ్. లాలాపేట్ కా రాజాని చూసాం కదా. నాగుపాముల మధ్య, పెద్ద పెద్ద సర్పాల మధ్య వినాయకుడు నామం పెట్టుకొని సూపర్గా ఉన్నాడు. చూస్తూనే ఉండండి కిట్టా గణేష్. ఫ్రెండ్స్, మనం లాలాపేట బొడ్రాయి దగ్గర ఉండే ఈ వినాయకుడు మన బాలరాముడు లెక్క
బాలరాముడు యొక్క వాహనంతో మనకు దర్శనమిస్తున్నాడు. అందులో రాముడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, అందరు ఉన్నారు. ఇక్కడ కూడా కింద కూడా చాలామంది ఉన్నారు. వినాయకుడు చాలా బాగుంది. బ్లాక్ స్టోన్లో చాలా బాగా తీస్తుంది. బాలరాముడు దివ్యంగా ఉన్నాడు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. జై బోలో గణేష్ మహారాజ్కి శ్రీదేవి పూజ చేసేస్తూ ఉంది. ఇందాక అనుకున్నాం ఈ రోజుకి చాలని, కానీ ఈ వినాయకుని చూస్తే మళ్ళీ ఈ వినాయకుని చూడాలనిపిస్తుంది. చూస్తూనే ఉండండి కిట్టా గణేష్. ఇది మన ఓల్డ్ సఫీల్గూడ దగ్గర వినాయకుని పెట్టారు. బాగుంది. శివుడు ప్లస్ మందిరం. వినాయకుడు చాలా బాగున్నాడు. ఫస్ట్ డే నుంచి అనుకుంటున్నాం ఈ వినాయకుని తీయాలని. ఈరోజు ఎట్లాగైనా తీయాలని తీసామన్నమాట. జై బోలో గణేష్ మహారాజ్కి జై.